హాయ్ ఫ్రెండ్స్, మా గ్రామంలో నవరాత్రులు సందర్భంగా దుర్గామాత విగ్రహాన్ని అయితే భవానీ భక్తులందరూ కలిపి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. సో ముందుగా విగ్రహాన్ని తీసుకొచ్చే ముందు గ్రామం అంతా ఊరేగింపుగా చేయాలని తప్పుడుగుళ్ళతో బాణసంచారాలతో ఇలా గ్రామం అంతా పాటలు పాడుతూ భజనలు చేస్తూ తిరగడం అయితే జరిగింది. ఒక పండగ వాతావరణాన్ని అయితే తీసుకుని వచ్చారు భవానీ భక్తులందరూ. గత 5 సంవత్సరాల నుండి అయితే మా గ్రామంలో దుర్గామాతను అయితే పెడుతున్నారు. చాలా బాగుంటుంది. భవానీలే కాకుండా భవానీ మాల ధరించిన వాళ్ళు కూడా ఈ యొక్క విగ్రహ ఊరేగింపులో పాల్గొని చాలా ఆనందిస్తారు. అమ్మవారి ఊరేగింపులో భవానీ భక్తులు ఇలా పాటలు పాడుతూ డ్యాన్స్ వేస్తూ భజన చేస్తూ వెళ్తుంటే మా గ్రామంలో మహిళలు అయితే వాళ్ళకి కాళ్ళ కింద నీళ్ళైతే పోస్తుంటారు. సో నీళ్ళు పోసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. మీకు తెలుసు కదా, ఆడవాళ్ళు ఒకళ్ళు చేశారంటే ఇలా ప్రతి ఒక్కరూ కూడా గ్రామంలో మహిళలందరూ వచ్చి భవానీ భక్తులకి సో నీళ్ళైతే ఇలా చేయడం జరిగింది. సో మా ఆవిడ కూడా ఒక 10 బిందెలైతే భవానీకి వేయడం జరిగింది. సో నేను కూడా వేయమని చెప్పాను. గ్రామం మొత్తం ఎలా అయితే ఊరేగించడం జరిగింది. మా గ్రామంలో చిన్న భవానీలు సుమారు ఒక 10 మంది అయితే వేశారు. చాలా హ్యాపీగా ఉన్నారు. ఫైనల్గా ఊరేగింపు కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది. సో అమ్మవారిని కిందకి దించి అమ్మవారికి నిర్మించిన మండపంలో అయితే పెట్టడానికి భవానీ భక్తులందరూ కిందకైతే దించారు. సో చూడండి ఎలా డెకరేట్ చేశారో. చాలా అంటే చాలా బాగా మా గ్రామంలో యువత మాత్రమే డెకరేట్ చేశారు దీన్ని, బయట వాళ్ళు ఎవరో కాదు. సో అమ్మవారిని అయితే పైన పెట్టడం జరిగింది. సో అమ్మవారికి అయితే ఒక క్లాత్ అయితే పెట్టారు. పంతులు గారు వచ్చి పూజ చేసి అద్దంలో చూడాలట ఫస్ట్ ముందుగాన. సో డైరెక్టర్గా చూడకూడదు అన్నారు. అందుకోసమే క్లాత్ అయితే తీయలేదు అమ్మవారి మొహానికి. పంతులు గారు వచ్చి సో పూజ చేసి ప్రతి ఒక్కరిని కూడా అద్దంలో చూసిన తర్వాతే డైరెక్ట్గా చూడాలన్నారు. చూడండి ఫైనల్గా అయితే ఇలా డెకరేట్ చేశారు. లోన అయితే అమ్మవారు ఉన్నారు. ఎవరు లేనప్పుడు అయితే వీడియో తీశాను. ఈ పక్కనే భవానీలు అయితే ఉంటారు. సో ఇదే మా గ్రామంలో ఉన్న అమ్మవారు. నవరాత్రుల్లో అయితే పూజ అయితే చేస్తారు. నవరాత్రులు కూడా చాలా అంగరంగ వైభవంగా అయితే మా గ్రామంలో చేస్తారు. మీ గ్రామంలో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ప్లీజ్ వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి.